నోవా గ్లామ్. అసలు మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ఎంట్రన్స్ చూస్తుంటే అద్దిరిపోతుంది అసలు. ఒక్కసారి చూసేద్దాం పదండి లోపలికి. వావ్, ఎంత బాగుందో అసలు. హైదరాబాద్ ఫస్ట్ స్టార్ గ్లాన్సింగ్ రిసార్ట్ ఇది. మనకు వెల్కమ్ ఈ విధంగా చెప్తున్నారో చూసారా, ఎంత బాగుందో చూడండి. మినీ వాటర్ ఫాల్ని అయితే క్రియేట్ చేసేసారు. అసలు ఇది క్రియేట్ చేసినట్టు కూడా అనిపించట్లేదు నాకైతే. ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూడొచ్చు వుడ్తో. అలాగే మనం మంచిగా పిక్స్ దిగడానికి చాలా బాగుంటుంది అనమాట. నాలాగా ఫోటోలు అంటే ఇష్టమైన వాళ్ళు వస్తే కనుక ఇక్కడ ది బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు పిక్స్ దిగడానికి. మీరు వస్తే కనుక ఖచ్చితంగా నోవా గ్లామ్కి ఇక్కడ పిక్స్ మాత్రం తిరగటం మర్చిపోకండి. ఓకే, అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. చూసారా మనకు వెల్కమ్ ఏ మాదిరిగా చెప్తున్నారో. ఇక్కడ గ్రీనరీ కావచ్చు, టెంట్స్ కావచ్చు, చూస్తున్న కొద్దీ లోపల ఇంకా ఏముంటుందని ఆత్రత వచ్చేస్తుంది నాకైతే. మనకి ఈ గ్రీనరీ అంటే ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా నోవా గ్లామ్ని మిస్ చేసుకోవద్దు. అండ్ ఫస్ట్ హైదరాబాద్లోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు స్టార్ గ్లేజింగ్. అంటే మీరు లైవ్లో అన్ని గ్రహాలని చూడొచ్చు అనమాట. చందమామ, సన్, జూపిటర్, అన్ని గ్రహాలని చూడొచ్చు. చిన్న పిల్లలకైతే ఇది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి, అన్ని ఫార్మ్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నోవా గ్లామ్. ఈరోజు మనం నోవా గ్లామ్లో ఉన్నాం. ఇప్పుడు నోవా గ్లామ్లో సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అసలు సూట్ రూమ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. నోవా గ్లామ్ సూట్ రూమ్లో అయితే బెడ్ 6x6 అన్నమాట. చాలా కంఫర్టబుల్గా, చాలా పీస్గా నిద్రపోవచ్చు. అండ్ ఇంకొక కంఫర్ట్ ఏంటంటే మనకి వీళ్ళు ఒక కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు వచ్చేటప్పుడు ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సోప్, బ్రష్ అండ్ పేస్ట్, టంగ్ క్లీనర్స్ అన్నీ ఇస్తున్నారనమాట విత్ క్యూట్ బాస్కెట్. అండ్ మీరు టీ పెట్టుకోవచ్చు, వాటర్ మగ్ పెట్టుకోవడానికి కెటిల్ కూడా ఇస్తున్నారు. అంటే వీళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు స్టే చేసినప్పుడు ఒక హోమ్లో ఉన్న ఫీల్, నేచర్లో ఉన్న ఫీల్ అది మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా. ఇలాంటిటప్పుడు మనం కొంచెం ఫ్రీ అవుతూ ఉంటాం, చిల్ అవుతూ ఉంటాం, పీస్గా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మనం బుక్స్ చదువుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కూర్చోవడానికి మనకి సోఫా కావాలి. సోఫా కూడా ఉంది. అదండి కాసేపు బుక్ చదువుకోండి. నేనైతే ఎక్కువ శాతం బుక్స్ చదువుతూ ఉంటా. ఆల్మోస్ట్ ఎక్కువ చదువుతూ ఉంటా. అండ్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇక్కడకు ఫ్యామిలీస్తో రావచ్చు, మీరు ఫ్రెండ్స్తో రావచ్చు, ఒంటరిగా కూడా రావచ్చు. అబ్బో ఒంటరిగా రిసార్ట్స్ ఏంటి అని అనుకుంటూ ఉంటారు కదా. నేను కూడా ఈరోజు ఒంటరిగానే వచ్చాను. చాలా సేఫ్గా, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. మీరు ఇక్కడ చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ హాస్పిటాలిటీ అలా ఉందన్నమాట. ఒక అమ్మాయి కనుక వస్తే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు ఫుడ్ దగ్గర నుంచి మీ స్టేయింగ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. మీరు ఎటువంటి కంగారు పడకుండా ఒంటరిగా కూడా ఇక్కడికి రావచ్చు. నోవా గ్లామ్ అనేది సింప్లీ స్వీట్ రిసార్ట్ అనమాట. చాలా బాగుంది. లైక్ నేను రిసార్ట్స్ అంటే అమ్మ ఫ్యామిలీస్తో వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి అని ఒక థాట్ ఉన్నది ఫస్ట్ నాకు. కానీ నేను ఎక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఒంటరిగా కూడా రిసార్ట్స్కి వెళ్ళొచ్చా, చాలా బాగుంటుందా, సేఫ్గా ఉంటుందా అనే డౌట్ అస్సలు పెట్టుకోవసరం లేదు. నోవా గ్లామ్ వాళ్ళు చాలా సెక్యూర్డ్గా, సేఫ్గా మిమ్మల్ని చూసుకుంటారు. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు మనం వాష్రూమ్ ఎక్స్ప్లోర్ చేయాలి. వాష్రూమ్ చూద్దాం పదండి. వాష్రూమ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఎక్కడైనా ఉంటారంటే వాష్రూమే కదా. వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. వావ్, చాలా గ్రీనరీ అన్నమాట. గ్రీనరీ, మొక్కలు వేసారు మంచిగా, గిటార్ పెట్టారు, షవర్ ఉంది, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. రూఫ్ ఎంత బాగుందో చూడండి. అసలు అప్పుడు
మన చిన్నప్పుడు మన నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తాతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి పైన టాప్స్ ఉండవు కదా వాష్రూమ్స్కి, ఆ ఫీల్ ఉందన్నమాట. అసలు డిజైనింగ్ కూడా చూసారా మీరు? వాష్ బేసిన్ దగ్గర చెక్క వేస్తారు వీళ్ళు. డిజైనింగ్ కూడా చూడండి, అసలు చెక్క వేశారు. అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫీల్ని కావచ్చు, ఈ వైబ్ని కావచ్చు. మీరు ఖచ్చితంగా నోవా గ్లామ్కి వచ్చి ఫీల్ అయితే కానీ ఈ ఫీల్ని మీరు ఫీల్ అవ్వలేరు. ఖచ్చితంగా మీరు నోవా గ్లామ్ని ఒక్కసారైనా విజిట్ చేయాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. చాలా మంచి స్టే అన్నమాట, చాలా బాగుంటుంది ఇక్కడ. ప్లీజ్ కమ్. నోవా గ్లామ్లో ముచ్చటైన అవసరం ఏంటంటే గ్రీనరీ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు మనం ఊర్లలో ఉన్నప్పుడు ఫీల్ ఉంటుంది చూడండి, మన తోటలో జామకాయలు కోసుకు తినాలి అని చెప్పేసి, ఆ ఫీల్ నాకు ఎక్కడ అనిపిస్తుంది. లిటరలీ ఐ లవ్ ఇట్. న్యాచురల్ ఫార్మ్స్, న్యాచురల్ గ్రీనరీ, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నమాట. నా లైఫ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ సమ్మర్ సీజన్లో మీ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మంచిగా మొక్కలు పెంచుతున్నారు వీళ్ళు. చూడండి గ్రీనరీ అసలు ఎంత బాగుందో కదా. వే చూసారా ఎంత నీట్గా ఉందో. వే కూడా చాలా అంటే చాలా బాగుంది. లైక్ నోవా గ్లామ్ అనేది నేచురల్గా నీట్గా ఉండే రిసార్ట్ అన్నమాట. అసలు నార్మల్గా కూడా ఈ థీమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మనం నైట్ టైం ఇది ఎక్స్ప్లోర్ చేయాలి, మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయాలి, మిడ్ నైట్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే మిడ్ నైట్ వీళ్ళు ఒకటి పెట్టారన్నమాట, స్టార్స్ని మనం చూడవచ్చు మైక్రోస్కోప్లో. ఈ థీమ్తో రిసార్ట్ అనేది హైదరాబాద్లో ది ఫస్ట్ రిసార్ట్ తెలుసా. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లివింగ్ ఉందన్నమాట. ఎక్కువగా చిల్ అవ్వాలి, నేను ఫ్రెండ్స్తో హట్లో ఉండాలి అని అనుకుంటాం కదా, లైక్ టెంట్ స్టేయింగ్ అనమాట. ఇది హట్ కైండ్ ఆఫ్ టెంట్ స్టేయింగ్. ఇది హట్ కైండ్ ఆఫ్ లివింగ్ అనమాట. చాలా బాగుంది కదా. అసలు ఫ్రెండ్స్తో వస్తే ఎంత బాగా చిల్లవచ్చు అంటే అంత బాగా చిల్లవచ్చు. వీకెండ్స్కి మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. హైదరాబాద్కి అటు ఇటుగా చూసేసిన 1 అవర్ అంతే మీరు జర్నీ చేస్తే చాలు. హ్యాపీగా మీరు చిల్ అయ్యి హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. ఇవి అమెరికన్ టెంట్స్ అన్నమాట. ఇప్పుడు వివిధ రకాల టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏది నచ్చితే అది మీరు బుక్ చేసుకుని హ్యాపీగా స్టే చేయొచ్చు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, బ్యాచులర్స్ అందరూ రావచ్చు. ఎంత సెక్యూర్గా పిల్లల్ని చూస్తే తెలుస్తుంది మీకు. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ క్రికెట్. హాయ్ పిల్లలు, ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ? రేపు 3 o'clock. ఎలా అనిపిస్తుంది మీకు ఈ రిసార్ట్ చెప్పండి? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎందుకు నచ్చింది బాగా? లైక్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఉండదు ఇక్కడ. అంటే లైక్ అమెరికా ఇట్లాంటి రిసార్ట్ ఇండియాలో ఎక్కడ లేదు అనమాట. ఇంకా ఏ రిసార్ట్స్లో ఈ మధ్య ఏం బాక్స్ టికెట్లు లేవు. ఇంకా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎవరెవరికి వచ్చారు మీరు? మా ఫ్యామిలీస్, మమ్మీ, డాడీ, ఎస్ ఆల్ ఫ్రెండ్, డాడీస్ ఫ్రెండ్స్, మమ్మీ ఫ్రెండ్స్, వి ఆల్ కేమ్. ఏం చదువుకుంటున్నాను? 6th grade. 6th grade. ఓ మై గాడ్. క్రికెట్ కూడా ఆడుకుంటున్నారండి మంచిగా పిల్లలు. ఎంత సెక్యూర్డ్ ప్లేస్ అసలు మీరు ఎందుకు మిస్ అవ్వాలి చెప్పండి. పిల్లలు చెప్పేస్తున్నారు ఇది చాలా నచ్చింది మీకు అని. అసలు మీకు ఎందుకు నచ్చింది పిల్లలు ఇది? మాకు బాక్స్ క్రికెట్ ఉంది. అమెరికన్ టెన్స్ లైక్ ఇండియాలో ఇట్లాంటి ఫామ్ హౌస్ ఎక్కడ లేదు. ఎలా తెలుసు? హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ రిసార్ట్? గూగుల్.
ఓకే మీరు కూడా యూఆర్ ఫ్యామిలీ ఎస్ లైక్ ఫ్యామిలీ కజన్స్. ఫ్యామిలీ కజిన్స్ ఓకే. ఎంత గ్రీనరీ అంటే అంత గ్రీనరీ, ఎంత బాగా అనిపిస్తుంది అసలు. మీ చేతి స్పర్శ ప్రతి మొక్కని తాకుతున్నప్పుడు మీరు అది ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ట్రస్ట్ మీ, నోవా గ్లాంప్ ఇస్ ద బెస్ట్ రిసార్ట్ టు విజిట్. అండ్ ఇంకొకటి చూడాలి మనం, టిప్పీ టెంట్. పదండి చూసారా, డోర్స్ కూడా ఎదురు బొంగులతో చేశారనమాట. ఎదురు బొంగు కర్రలతో గోడలు, ఎంత బాగుందో తెలుసా. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక జామ చెట్టు ఉందండి. సో స్మాల్ పాండ్ కూడా ఉంది ఇక్కడ, వెరీ నైస్. బుల్లి బుల్లి చేపలు కూడా ఉన్నాయి. టిప్పీ టెంట్ ఇవే చూడటానికి చాలా కొత్తగా వింతగా ఉన్నాయి కదా, లోపలైతే చాలా బాగుంది. పదండి చూసేద్దాం. టిప్పీ టెంట్ అనగానే అబ్బా టెంట్లో ఏముంటాయిలే సౌకర్యాలు అనుకుంటారు అందరూ, కానీ అలాగేం కాదు. చూడండి, మనకు ఒక ల్యాంప్ లైట్, అసలు లోపల ఏమన్నా వేడున్నా చల్లగాలున్నా బయటకు వెళ్ళటానికి నార్మల్ ఫ్యాన్ అండ్ ఏసీ, లైక్ గ్రీన్ క్యాచర్స్, ఫ్లవర్ పాట్స్, మళ్ళీ టేబుల్ ఫ్యాన్ కూడా ఇచ్చారు మనకి. అండ్ బెడ్ చూసారా ఎంత స్వీట్గా స్మార్ట్గా ఉందో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇటు చూడండి, ప్రతి టెంట్కి మనకి మంచిగా కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కప్స్, వాటర్, కెటిల్ ఇస్ కామన్. అండ్ మీరు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి బ్యాంబూ స్టూల్స్ ఇంత బాగున్నాయి కదా, కూర్చుంటే ఇంకా బాగుంటుంది. వావ్, సో కంఫర్టబుల్. ఇంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, బికాస్ ఖచ్చితంగా మీరు ఈ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వాలండి. మనం చిన్నప్పుడు అందరూ అనుకుంటూ ఉంటాం కదా, అసలు చెరువు పక్కల చిన్న చిన్న టెంట్స్ వేసుకుని ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ కదా. ఈ టిప్పీ టెంట్ దగ్గర కూడా ఒక స్మాల్ పాండ్ అనేది ఉంది, ప్రతి టెంట్ ముందు ఉంది. ఆ టెంట్ దగ్గర, ఆ టిప్పీ టెంట్ దగ్గర, అన్ని టిప్పీ టెంట్స్ దగ్గర ఉందన్నమాట. ఈ చుట్టూరు వాల్ కూడా ఎదురు బొంగులతో కట్టారు. అసలు చాలా ప్లెజెంట్ వాతావరణం అనమాట. ఈ చెరువు దగ్గర కూర్చుని అలా కాళ్ళు అందులో పెట్టుకుని కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఐఎమ్ ట్రయింగ్ రైట్ నౌ. నా బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసారా మీరు, ఎంత ప్లెజెంట్గా హ్యాపీగా అనిపిస్తుందో చూస్తుంటే. అసలు మినీ వాటర్ ఫాల్ అనమాట. ఇంత ప్లెజెంట్ వాతావరణం నేను ఎక్కడా చూడలేదు అసలు. ఏ రిసార్ట్స్లో ఈ థీమ్ ఉండదు. అందుకే నోవా గ్లాంప్ అనేది ది బెస్ట్ అండ్ ఎవర్ రిసార్ట్ అన్నమాట. దిస్ ఈజ్ ఓపెన్ డైనింగ్ ఏరియా అన్నమాట. మనం వ్యూ ఎంజాయ్ చేస్తూ, గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినొచ్చు అన్నమాట. అన్నీ 10 days ఉన్నాయి మన రిసార్ట్లో. చూసారా ఎంత నీట్గా, చూడటానికి ఎంత ఎలిగెంట్గా ఉందో మన డైనింగ్ ఏరియా. చూస్తుంటే అలా కూర్చొని తింటూ ఉండాలనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. అసలు లైఫ్లో ఒక్కసారైనా ఈ రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అసలైన మజా తెలుస్తుంది అనమాట. మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో, నాన్నమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది చూడండి. ఆరు బయటకు వచ్చి భోజనం చేయటం, అలా ఆరు బయట మంచాలు వేసుకుని నిద్రపోవటం, ఆ థింగ్లో చూసుకోవాలన్నమాట ఈ రిసార్ట్ని. అండ్ ఈ హైదరాబాద్లోని ఫస్ట్ స్టార్ గ్లాజింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు మనకి. మనం లైవ్లో అన్ని గ్రహాలని చూడొచ్చు అనమాట. అండ్
వన్ మోర్ థింగ్ చూసారా, ఈ గార్డెనింగ్ కావచ్చు, ఈ ట్రీస్ కావచ్చు, ఈ గ్రీనరీ కావచ్చు, చూడండి ఆల్మోస్ట్ మీకు అంతా కనిపిస్తూ ఉంటుంది ఇలా చూస్తుంటే. వావ్, చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పాట్స్ చేస్తూ. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ లైఫ్లో. ఒక్కసారైనా అలా మనం చిన్నప్పుడు మట్టితో ఆడుకుంటున్నప్పుడు చిన్న చిన్న చిప్పలు చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అసలు మనల్ని మనం మర్చిపోతాం. ఈ పాట్స్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా అదే అనుభూతి మీకు కలుగుతుంది. వాట్స్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? Oh, it's a good property. Like it's always good to come out of Hyderabad and come to a green place like this and spend some quality time here. There are many things for kids also to do here, like pottery, art workshops, stargazing and all. So yeah, overall I feel good, and it's because it's out of Hyderabad. It gives a good feeling. Thank you. వావ్, నైస్ స్పాట్ వచ్చింది. హాయ్ అండి, మీ పేరు? సాధన. నోవా గ్లాంప్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. యాక్చువల్గా వి జస్ట్ స్క్రోలింగ్ త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ నోవా గ్లాంప్ అని చాలా గ్లాంప్స్ కనిపించాయి వికారాబాద్ అండ్ ఆల్, బట్ నాకు ఎందుకో ఇక్కడ బాగా అనిపించింది. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ పిల్లలకి యాక్టివిటీస్ ఉన్నాయని వీఆర్ లైక్ వెరీ ఎక్సైటెడ్. నేను డిసైడ్ చేసి 3 ఫ్యామిలీస్ని తీసుకొచ్చాను త్రూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీస్ అ ఫోటోగ్రఫర్ అండ్ హీ కేమ్ లాస్ట్ వీక్, సో ఇట్ వాస్ వెరీ నైస్. సో ఐ కాంటాక్టెడ్ హిమ్ and through that I came, and the excitement is really worth. It's nice, and we are going to experience it till tomorrow morning. Just we were like watching sun. బాగా నచ్చిన అంశం ఏంటి? ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. We want to explore, but the sun we saw from that instrument, it was really worth. Yeah, so night we are going to see stars and constellations and etc. Igo, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే అందరూ ఫామ్ హౌస్ అని వెళ్తున్నారు, బట్ కిడ్స్కి యాక్టివిటీస్ ఏమీ ఉండట్లేదు. ఇక్కడ ఏంటంటే కొన్ని యాక్టివిటీస్, పాటరీ, ఆర్ట్ యాక్టివిటీ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయలే, బట్ పాటరీ దిస్ ఇస్ నైస్ యాక్చువల్లీ. ఓకే, మన నోవా గ్లాంప్లో పీస్ అంటే గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? బుద్ధుడు కదా. మన పెద్ద బుద్ధుడిని పెట్టేశారు ఇక్కడ. బుద్ధుడు ఎదురుగుండానే ఇంకా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. ఇది స్విమ్మింగ్ పూల్, అండ్ ఇది కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అనమాట. చిన్నపిల్లలకి సెపరేట్, పెద్దవాళ్ళకి సెపరేట్. అండ్ ఇక్కడ కూడా గ్రీనరీ, అలాగే కూర్చోటానికి సోఫాలు, ఊగటానికి ఉయ్యాలు కూడా ఉన్నాయన్నమాట. మనం ఉయ్యాలుగుదాం కాసేపు వెళ్ళి, పదండి. చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. లైక్ ఉయ్యాలంటే ఎవరికి నచ్చదు చెప్పండి? నాకైతే టచ్ ఇష్టం. ఎప్పుడైనా వీకెండ్స్లో చిల్ అవ్వాలన్నా, అలాగే మీ మూడ్ స్వింగ్స్ పోవాలన్నా మీరు నోవా గ్లాంప్ని తప్పకుండా విజిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లెజెంట్ వాతావరణానికి మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాం. అబ్బా రండి, అందరూ రండి, ఫ్రెండ్స్తో రండి, ఫ్యామిలీస్తో రండి, సింగిల్గా కూడా రావచ్చు. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నోవా గ్లాంప్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. మీరు ఒక్కరు కనుక వస్తే మిమ్మల్ని ఇంకా ఎక్స్ట్రా కేరింగ్గా, చాలా జాగ్రత్తగా కూడా చూసుకుంటారు. మన నోవా గ్లాంప్ పక్కనే మన నోవా గ్లాంప్ వాళ్ళది మ్యాంగో ఫామ్ కూడా ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ ఎటు చూసినా మ్యాంగో ట్రీసే. మీరు ఒకసారి చూడొచ్చు వ్యూ త్రూ. అసలు ఎంత బాగుందంటే, ఇప్పుడు మీరే మీ స్వహస్తాలతో కోసుకుని ఉప్పు కారం వేసుకుని అలా తింటూ ఉండేవాళ్ళం కదా మన చిన్నప్పటి రోజుల్లో. ఆ రోజులన్నీ ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటారు ఖచ్చితంగా.
ఎందుకంటే అలా చేతికి తెంపుకుని ఆర్గానిక్ ఫామ్లో మ్యాంగోస్ తింటే ఆ మజానే వేరబ్బా. అసలు చూసారా, ఈ మామిడి చెట్ల మధ్యలో ఈ వ్యూ పాయింట్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఎంత బాగుందంటే చూడండి, సన్సెట్ చూడటానికి ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా ఉందో కదా. అసలు ఈ వ్యూ పాయింట్ కోసం మనం చాలా ట్రెక్కింగ్స్ చేసి పిక్స్ దిగుతాం. మన నోవా గ్లామ్స్లో ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ మనం ఎటువంటి ట్రెక్కింగ్ చేయని అవసరం లేదు. జస్ట్ ట్రావెల్ చేయాలంటే హైదరాబాద్ నుంచి 1 hour, జస్ట్ 1 hour. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మనం అలా కూర్చుని మంచిగా మాట్లాడుకుంటూ మామిడి తోటలో మామిడికాయలు కోసుకుంటూ హ్యాపీగా ఈ గాలిని ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లైఫ్లో ఒక్కసారైనా మనకి నచ్చిన వ్యక్తితో ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్.